గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడులో మెయిన్ పేపర్లో త్వరలో తెలంగాణలో ఆసరా కొత్త పెన్షన్లు, దీనికోసము జిల్లా కలెక్టర్లు అర్హుల జాబితాను రూపొందించాలి అని చెప్పేసి గ్రామీణాభివృద్ధి సెర్ప్ కార్యాలయం ఉన్నతాధికారులను అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టుగా ఒక వార్త రావడం అనేది జరిగింది. ఈ వార్త గురించి, ఈ కొత్త పెన్షన్ల గురించి ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో ద్వారా తెలియజేశాను. అయితే చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. పేపర్లు ఇలాగే రాస్తాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కొత్త పెన్షన్లు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఆసరా పెన్షన్లు పెంచేది లేదు, ఇది నమ్మశక్యంగా లేదు, ఇది ఫేక్ వార్త అని కొట్టిపడేస్తూ ఉంటారు. నేను ఈ వార్త నిజమైనదేనా అని చెప్పేసి ఇక్కడ సెర్ప్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులను సంప్రదించడం అనేది జరిగింది. వారిని అడిగాను, సార్ ఏంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం అనేది ఉందా, దీనికోసము ఏవైనా ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు వెళ్ళాయా అని అడిగాను. అవును, నిజమే, గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి ఆసరా పెన్షన్దారులకు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి తెలంగాణ సర్కారు సమాయత్తము అవుతుంది. ఎంక్వైరీ చేయించి అర్హులను గుర్తించి ఇక్కడ ఆసరా కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తాము అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. అంటే దీన్ని బట్టి ఈనాడులో వచ్చినటువంటి వార్త నిజమైనదే. వాస్తవంగా ఈనాడు దినపత్రిక అనేది క్రెడిబిలిటీ ఉన్నది. ఇక్కడ నమ్మదగ్గ వాస్తవ విషయాలనే ఈనాడు ప్రచురిస్తుంది, అవాస్తవాలను ప్రచురించదు, ఇది అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఆసరా కొత్త పెన్షన్ల గురించి ఇక్కడ ఏంటి ప్రాసెస్, ఏ విధంగా జరుగుతుంది, ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుంది, ఆసరా పెన్షన్ల కోసము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దరఖాస్తులను స్వీకరించిందా, ఆ స్వీకరించినటువంటి వాటిపైన ఎంక్వైరీ చేయిస్తుందా, ఎంక్వైరీ చేస్తే ఎవరు చేస్తారు, ఎంక్వైరీ వచ్చినటువంటి వారికి ఏ ఏ విషయాలను వెల్లడించాలి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో 6 గ్యారంటీలతో పాటుగా కొత్త పెన్షన్లకు కూడా దరఖాస్తులు స్వీకరించడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రజాపాలనలో కొత్త పెన్షన్ల కోసము, అంటే ఇక్కడ వృద్ధుల పెన్షన్ కోసము, వికలాంగుల పెన్షన్ కోసము, గీత కార్మిక పెన్షన్ కోసము, చేనేత కార్మిక పెన్షన్ కోసము, విడో పెన్షన్ కోసము, ఈ విధంగా 11 రకాల పెన్షన్లలో ఏ పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకుంటున్నారు అనే ఆప్షన్ ఇచ్చి ఆ ఆప్షన్ పైన టిక్ తీసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రజాపాలనలో ఈ ఆసరా పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వారు 5,20,000 మంది ఉన్నారు అని చెప్పేసి వారి దగ్గర రికార్డు ఉంది. 5,20,000 మంది అంటే భారీ సంఖ్యలోనే అని చెప్పవచ్చు. ఈ 5,20,000 మందిలో అర్హులను గుర్తించాలి అని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ కావడం అనేది జరిగింది. అంటే జిల్లా కలెక్టర్లు ఈ 5,20,000 మందిలో 20,000 మందిలో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని గుర్తించే పనిని చేపడతారు. ఏ విధంగా గుర్తిస్తారు అంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పరిశీలన ద్వారా ఈ అర్హులను గుర్తించే కార్యక్రమం అనేది జరుగుతుంది. అంటే డోర్ టు డోర్ ఇక్కడ వచ్చి మీరు అర్హులా కాదా, మీ సోషల్ స్టేటస్ ఏంటి, మీరు వికలాంగులేనా, వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు, మీరు వృద్ధులేనా, మీకు 57 సంవత్సరాలు నిండాయా, మీరు వితంతువేనా, మీ భర్త చనిపోయారా, ఈ విధమైనటువంటి క్షేత్రస్థాయి పరిశీలన చేసి అర్హులను గుర్తించడం అనేది జరుగుతుంది. అంటే ఎవరు గుర్తిస్తారు, ఎవరు ఈ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు అంటే మండల స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రము పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఈ క్షేత్రస్థాయి పరిశీలన చేయించనున్నారు. ఇక్కడ పట్టణాల్లో మరియు మెట్రో నగరాల్లో అయితే మాత్రము ఇక్కడ బిల్ కలెక్టర్లు ఉంటారు కదా, మున్సిపల్ సిబ్బంది, వారి చేత ఈ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి త్వరలో ఇక్కడ ప్రజాపాలనలో పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి 5,20,000 మందికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం అనేది జరుగుతుంది, అర్హులను గుర్తించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది విషయం. అయితే క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినటువంటి వారికి
మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ చూపించవలసి వస్తుంది అన్న వివరాలను కూడా మీకు తెలియజేస్తాను. ముందుగా ఈ పరిశీలనకు వచ్చినటువంటి వారికి మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ దగ్గర రసీదు ఉంటుంది కదా, ఆ రసీదును తప్పకుండా చూపించవలసి ఉంటుంది. దాంతో పాటుగా వృద్ధాప్య పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మీరు 57 సంవత్సరాలు మీకు నిండాయా లేదా అని తెలియజేయడానికి ఓటర్ కార్డు కానివ్వండి, లేదా ఇక్కడ ఆధార్ కార్డు కానివ్వండి, ఎనీ స్టడీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్టయితే ఆ ఏజ్కి సంబంధించినటువంటి ప్రూఫ్ను ఇక్కడ ఓల్డ్ ఏజ్ ఉమెన్ కోసము దరఖాస్తు చేసుకున్న వాళ్ళు చూపించవలసి వస్తుంది. ఇక వికలాంగుల పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మాత్రము మీకు సదరం సర్టిఫికేట్ ఉందా లేదా అనేది వారికి తెలియజేయాలి. ఉంటే మాత్రము వాళ్లకు చూపించవలసి ఉంటుంది. ఇక తర్వాత విడో ఉమెన్, ఇక్కడ వితంతు పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వారు భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ను చూపించవలసి ఉంటుంది. దాంతో పాటుగా మీ యొక్క రేషన్ కార్డును వారికి చూపించవలసి ఉంటుంది. మీకు భూమి ఎంత ఉంది, ఆ భూమికి సంబంధించిన పాస్ పుస్తకం కూడా వారికి చూపించవలసి ఉంటుంది. మరియు ఇక్కడ బ్యాంకుకు సంబంధించినటువంటి బ్యాంక్ పాస్ పుస్తకాన్ని కూడా వారికి చూపించవలసి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఈ డాక్యుమెంట్స్ను వారికి చూపించినట్లయితే వారు ఈ పెన్షన్ల కోసము మీ వివరాలను వారు నమోదు చేసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈరోజే ప్రకటన రావడం అనేది జరిగింది. కార్యాచరణ జిల్లా కలెక్టర్లు ఎప్పటి నుంచి మొదలు పెడతారు, ఎప్పటి నుంచి ఈ క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుంది అన్న విషయాలు మనకు 1-2 రోజుల్లో తెలుస్తుంది. ఈ ఆసరా పెన్షన్ల కోసం జరిగే ఈ క్షేత్రస్థాయి పరిశీలన ఎంక్వైరీ గురించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, ఆసరా పెన్షన్లు మీకు రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను చూసి వెళ్ళిపోకండి. ఇక్కడ ఒక మాట మీకు చెప్పదలిచాను. ఇక్కడ వృద్ధుల పెన్షన్ సంబంధించి కానీ, వితంతు పెన్షన్ సంబంధించి కానీ, వికలాంగుల పెన్షన్ సంబంధించి కానీ, గీత కార్మిక, చేనేత కార్మిక, ఈ విధమైనటువంటి పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారము ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, చూసి వెళ్ళిపోకండి. అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆసరా కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోండి. ధన్యవాదాలు.